ఆ ఫోటో తగలబెట్టినంత మాత్రాన నువ్వు చెప్పే అబద్ధాలు నిజాలైపోవు. కెమెరా కళ్ళతో చూసింది కనిపించకుండా నువ్వు మాయం చేయొచ్చు, కానీ కాలం కన్నుని నువ్వు మాయం చేయలేవు. అది ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మనకి తెలియకుండానే మనల్ని బయటపడేస్తుంది. రేపటి గురించి తలుచుకుని భయపడే అంత ఓపిక నాకు లేదు. ప్రస్తుతానికి గండం గడిచిపోయింది, నాకది చాలు. నీ ప్రతి గండాన్ని నువ్వు దాటట్లేదు, నేను దాటిస్తున్నాను. ఒకసారి కాకపోతే ఒకసారైనా నీలో మార్పు వస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నాను. నువ్వు మాత్రం మారట్లేదు. నేను మారడం అనేది జరగదు. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఈ స్థాయి స్థానం నాది, నేనులాగే ఉండాలి. ఆశ ఆశ అనేది అంతే, మనిషి చచ్చేంత వరకు ఆశ పెడుతూనే ఉంటుంది. అవును, ఉపేంద్ర గాడికి ఏం చెప్పి ఒప్పించావు? సంస్థాన ఆస్తులన్నీ ఇచ్చేస్తాను అని డీల్ కుదుర్చుకున్నావా? అదంతా నీకనవసరం. అన్నీ తెలిసినా వాడు ఏమీ తెలియనట్టు అలా మౌనంగా వెళ్ళిపోయాడు అంటే నువ్వు అలాంటి డీల్ ఏదో పెట్టుకునుంటావని నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేనున్నాను. సంస్థానానికి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ ఇంకా వేరే ఏ విషయంలో కానీ తప్పు చెయ్యాలని చూస్తే మాత్రం నీ ఆటల్ని సాగనివ్వను. ప్రతిదానికి నువ్వేంటే? వాడి నుంచి తప్పించుకోవడానికి నేనేదో చెప్పాను. తర్వాత వాడేం చేస్తాడో నువ్వేం చేస్తావో చేసుకోండి. నన్ను మాత్రం ఇలాంటి విషయాల్లోకి ఇంకోసారి బయటికి లాక్కండి చాలు. అవును, నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు, మరి నువ్వు ఆ మణిహారాన్ని ఆ ఉపేంద్రకి అంత ఈజీగా ఎలా వెళ్ళనిచ్చావు? నీ చేతులతో నువ్వే ఆ రాజమణిహారాన్ని ఇచ్చావు అంటే ఏదో ఉంది. తప్పేదేముంది, ఇవ్వాల్సి వచ్చింది. నేనైతే ఇచ్చేదాన్ని కాదు. నన్ను అడ్డం పెట్టుకుని అమ్మ దగ్గర తీసుకున్నావు కదా. నిన్ను అడ్డం పెట్టి తీసుకున్నా నువ్వు అంత సులభంగా వాడితో మణిహారాన్ని పంపించావు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ మణిహారానికి సంబంధించి నేనేం చేయలేదు, అంతా వాళ్లే చేశారు. వాళ్ళకు కావలసిన వస్తువు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. సొంత అక్కని నా ప్రాణం పోతుందన్నా నువ్వు ఆ మణిహారం ఇవ్వలేదు. అలాంటిది శత్రువుగా భావించే ఆ ఉపేంద్రగాడు మణిహారం తీసుకుని వెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోని నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా నువ్వేదో చేసే ఉంటావు. వాళ్ళంతా నిన్ను తక్కువ అంచనా వేయచ్చేమో, కానీ నేను వేయించామంతే. ఇంతకు ముందే చెప్పావు కదా, రేపటి గురించి ఆలోచించను, మీ గురించి ఆలోచించను, నన్ను ఇలా వదిలేయండి అని. మరి ఇవన్నీ ఆలోచించి నువ్వెందుకు కంగారు పడతావు? నీ సమస్య తీరిపోయింది కదా. ఇంకో కొత్త సమస్య పుట్టేంత వరకు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. సమస్యలు రావాలని కోరుకుంటున్నావా? నేను కోరుకోవట్లేదు, నువ్వెంచుకున్న దారి అలాంటిది. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. అవి దాటడానికి నువ్వు ఇంకొన్ని మోసాలు చేసి ఇంకొన్ని అబద్ధాలు చెప్పి అలా ముందుకు వెళ్తూనే ఉంటావు. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడే వరకు. నేను ఆగాలనుకుంటే ఆగాల్సిందే తప్ప నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నన్ను నేనెలా కాపాడుకోవాలో, ఎన్ని సమస్యలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలో. వెళ్లేది నా ఇంటి నుంచి అయినప్పుడు వాడు ఎప్పుడు గెలవాలి. గెలుపుని గెలిపించి తిరిగి రావాలి. ఈ రమాదేవికి గెలవడం తప్ప ఓటమి ఇష్టముండదు. అందుకే నీకా బహుమానం. ఆ మేకప్ వేసుకుంటే
ఆ నాటకంలో నువ్వే గెలుస్తావు. పైగా అక్కడికి ఆ ఫంక్షన్కి నేనే స్పెషల్ గెస్ట్గా వస్తున్నాను. అంటే బహుమతి నేనిచ్చేటప్పుడు ఆ బహుమతి తీసుకునేది నువ్వై ఉండాలి. అందుకే నీకు ఆ స్పెషల్ గిఫ్ట్ తీసుకో చామంతి. బాగా నటించాలి. నేను చూస్తాను కదా ఎంత బాగా నటిస్తావో, ఏ రేంజ్లో జనాలని మెప్పిస్తావో. దీక్ష ఇవ్వు. గెలవాలని నేనేమి చెయ్యను మేడం. చేసే పని బాగా చెయ్యాలి అనుకుంటాను. నేను నేర్చుకున్నంత వరకు, నాకు చేతనైనంత వరకు బాగా నటించే ప్రయత్నం చేస్తాను. వస్తాను మేడం. మీ అభిమానానికి ధన్యవాదాలు.